ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ చాలా వరస్ట్‌గా ఉన్నాయనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? ఎందుకు వరస్ట్‌గా ఉంది? ఏ ప్రభుత్వం వచ్చినా క్రిటిసైజ్ చేసుకోవడం తప్పితే ఏమి ఉండదు. డెవలప్‌మెంట్ ఏమి ఉండదు. క్రిటిసైజ్ చేసుకోవడం వాళ్ళని వీళ్ళని వాళ్ళు. అది తప్పితే డెవలప్‌మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఏంటి అసలు ఆ డిఫరెన్స్? జగన్మోహన్ రెడ్డి పనిచేసే డబ్బులు చంద్రబాబు పంచట్లేదు. పంచుతున్నాడు కాకపోతే డెవలప్‌మెంట్ కూడా చూపిస్తాడని అనుకుంటున్నాను. తెలీదు. తప్ప వేరే ఏం లేదు. ఓకే. అంటే చెప్పిన సూపర్ 6 అమలు చేయట్లేదా? ఇంకా లేదు. ఓన్లీ రోడ్లు అయితే ఇంప్రూవ్ అయినాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికే డిఫరెన్స్ అది. ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళడానికి రావడానికి ప్రతి విలేజ్లోన, రూరల్లోన, సిటీస్లోన అన్నిటిలోన కూడా రోడ్లు అయితే ఇంప్రూవ్ అయినాయి. బెస్ట్ అదొకటే. ఇంకా అంతకన్నా ఏం లేవు. ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తానన్నారు కానీ ఏం లేదు. జాబ్స్ గురించి కూడా ఏమీ ఓపెనింగ్స్ ఏం లేదు. డిఎస్సి అవి కూడా అలా ముందుకు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఫైనల్గా ఏమీ క్లారిటీ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు కంపెనీస్ తెస్తానని చెప్పి అమరావతి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కంపెనీస్ వస్తాయని చెప్తున్నారు కానీ అది మనకి ఏం చూపించట్లేదు కదా. జెన్యున్గా మనకి వచ్చినాయి అని చెప్పి వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప మనకి ఫిజికల్గా కానీ ఎక్కడ స్టార్ట్ చేసినట్టు కానీ ఏమీ లేవు. మీకైతే ఏ ప్రభుత్వం నచ్చింది, అదా ఇదా? అలాగని అయితే ఏం చెప్పలేం కానీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడైతే పర్వాలేదు. అంటే ఫైనాన్షియల్గా అప్పుడు అమౌంట్ అది డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ అది దానివల్ల స్టేట్ బడ్జెట్ కూడా పెరిగింది. అదే బర్డెన్, అది కూడా మనకే కదా బర్డెన్. స్టేట్ బడ్జెట్ పెరగడం కూడా మనకి కదా, మన మీద కదా అన్ని ట్యాక్స్ అవన్నీ వసూలు చేసేది. ఇప్పుడైతే అది పంచకపోగా ఏమీ లేదు కానీ, అలాంటిది ఏమీ లేదు కానీ రోడ్లు అయితే ఒకటి వేసారు అంతే. అని నమ్మకం ఉందా ఈ 4 సంవత్సరాలు ఏమైనా చేస్తారని నమ్మకం? చూడాలంతే. రోడ్లు ఒకటి వేసారు అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. అయ్యి 13 months ఎంత అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఇలా ప్రభుత్వం వచ్చి 13 months అవుతుంది. ఈ లోపు మనం అన్నీ చేసేయాలంటే అన్నీ కరెక్ట్ కాదు. వీళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. ఫర్దర్గా అయినా చేస్తారేమో చూడాలంతే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? ఆయన పర్లేదు. ఆయన ఉండబట్టే కదా కొన్ని ఈ టీడీపీ వాళ్ళు కూడా ఆయన చూసి కొంచెం ఆగుతున్నారు. లేదంటే ఎల్లో చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఫ్రాడ్ చేసేవాళ్ళు అందరూ అన్ని పార్టీల్లోనూ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ కొంచెం ఈయన వల్ల కూడా చూసి ఆగుతున్నారు కదా జరగకుండా. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం మారిందంట పిఠాపురంలో కానీ మొత్తం ఏపీలో? ఏం మారిందంటే ఫ్రాడ్ చేయడం కొంచెం ఆగింది. ఆయన దేనైనా ఎదిరిస్తారో నిలదీస్తారో అడుగుతారని చెప్పేసి పనులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయితే అవ్వలేదు కానీ అన్నిటిలోనే కొంచెం పర్వాలేదు. ఆగిపోని అనేది ఏం లేకుండా ప్రాసెస్లో అయితే ఉన్నాయి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? అంతకు ముందు కంటే కొద్దిగా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. తేడా కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులకు ముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. దాంట్లో ఏమి ఇది లేదు. కొంచెం సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తూ ఉన్నారు. అంతవరకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. అవును. ఇక్కడ అంటే తల్లిదండ్రులు చూసుకోకపోతే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని 15% జీతం అనేది వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎలా అనిపిస్తుంది సార్? అది మంచి పనే కదా. తల్లిదండ్రులు చూసుకోవాలా, అది పిల్లల యొక్క బాధ్యత. అది చూసుకున్నప్పుడు వాళ్ళ జీతం నుంచి 15% కట్ చేసి వాళ్ళకి ఇవ్వడం చాలా మంచి పద్ధతి. అది ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈ వృద్ధాశ్రమాలు ఇటువంటివి ఏంటూ ఉండవు. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు యూత్. మా సందేశం అది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లానే రాష్ట్రాన్ని కూడా ఎలా దారిలో పెట్టాలని చెప్పి ఆల్రెడీ హైదరాబాద్ లో పెట్టారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ 2047 విజన్? చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడు అంటే మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాము, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరికి అంటే తేడా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఈయన చంద్రబాబు నాయుడుకు ఒక విజన్ ఉంది, ముందు చూపు ఉంది. ఇంతకుముందు ఏమంటే ఆ ప్రజలను ఊరికి డబ్బులు ఇవ్వడము, ఊరికి కూర్చోబెట్టి తినిపించడంలా ఉన్నిందనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఏదన్నా ఇట్లాంటివి స్థాపించి పని కల్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి విజన్ బాగుంది అది. ఓకే. మరి ఇప్పుడు అమరావతి గురించి చెప్పండి. అమరావతి ఏదో అభివృద్ధి చేస్తామంటున్నారు. అది ఎంతవరకు ఉందో ఏమో తెలియదు. పేపర్లో అయితే వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాము, టీవీలో చూస్తూ ఉన్నాము.
అది ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది అనేది చెప్పలేకపోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు సార్ మీరు? ఆయన కూడా ఒక పద్ధతిగా ఉన్నారు. ఆయనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని నమ్ముతా ఉన్నాం మేము. బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి. ఓకే ఓకే వెల్కమ్. ఓకే అలా ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్ అన్న? పాలిటిక్స్ అంటే చూడన్న, మొన్న ఒక ఏపీలో అంటావా ఆల్ ఓవర్ ఇండియా అంటావా? ఏపీనా? ఈ పాలిటిక్స్ అంటే మనకి పెద్దగా ఐడియా లేదు పాలిటిక్స్ గురించి. బట్ స్టిల్ ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో రోడ్స్ లేవు, అసలు ఏం లేవు. వీళ్ళు ఎట్లా అంటే కూర్చొని ధర్నా చేస్తారు, అరుస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాడి వల్ల ఏం ఉపయోగం లేదు. రోడ్ జామ్ అయిపోయి వేరే వాళ్ళ పనులు ఆగిపోతాయి. ఇంకా బేసిక్గా మొత్తం స్కామే ఉందన్న. సో ఏంటంటే స్కామ్ చేయండి. ఒక 100 కోట్లు ఇస్తే ఒక 20 కోట్లు స్కామ్ చేసి ఒక 70 కోట్లను పని చేయాలి. సో మనల్ని ఎట్లా అంటే బేసిక్గా ఇండియన్ టిపికల్ మైండ్ సెట్ ఎట్లా అంటే 100 కోట్లు ఇస్తే ఒక 80 కోట్లు స్కామ్ చేస్తారు, 20 కోట్లు పని చేపిస్తారు. సో దానివల్ల బ్రిడ్జ్లు కూలిపోవడాలు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడాలు, ఆ పెద్ద పెద్ద గుంతలు అవి జరుగుతుంటాయి. సో అసలు ఏపీలో ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా? ఏపీలో అయితే ఏం జరగట్లేదు. నేను ఏపీ నుంచి, నా ఏపీ నేను కర్నూలే. ఏపీలో అయితే ప్రెసెంట్ ఏం జరగట్లేదు. సో ఇప్పుడు యూ సీ తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో మీకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, మనీ రొటేషన్ బాగా అవుతుంది తెలంగాణలో, రియల్ ఎస్టేట్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరు ఏపీలో చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్, ఎక్కడెక్కడ అయిపోయింది, మనీ అయిపోయింది, మీకు డెవలప్మెంట్ లేదు. ఆ అమరావతిని ఏదో క్యాపిటల్ లేపుతున్నారు, అది అట్లనే అయిపోయింది. సో బేసిక్ ఏం జరగట్లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ ప్రకారం చూస్తుంటే కూడా స్పోర్ట్స్లో కూడా ఏం జరగట్లేదు ఏపీలో. అంటే దేనివల్ల అంటారు? అదే అన్న, ఇంకెట్లా అంటే మొత్తం స్కామే ఉంది కాన్సెప్ట్ అంతా. మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక బాస్కెట్బాల్ కట్టడానికి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, దానిలో ఒక 70 లక్షలు స్కామ్ అవుతుంది, ఒక 30 లక్షలు పని చేపిస్తున్నారు. అట్లా చేస్తే ఎక్కడ గ్రోత్ ఉంటుంది అన్న? ఫండ్స్ ఇవ్వాలి, జనాల్ని చేపియాలి. సో అట్లా ఏం లేదు. సో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పీపుల్ ఆర్ సెల్ఫిష్. అంటే ఏ ప్రభుత్వం బాగుందంట? అంటే ఇంతకుముందు జగన్ గారు లేకపోతే ఇదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగా జరిగాయన్న పనులు. ఇంకా జగన్ గారు వచ్చాక అవి కొత్త పాలసీలన్నీ వాళ్ళు వదిలారు. సో అది మొత్తం క్రాస్ అయిపోయింది, చక్కగా జరగలేదు ఏవి. సో సగంలో అయిపోవడం, లేకపోతే అట్లా అయిపోయినాయి. సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్ వాస్ గుడ్. సూపర్ బ్రహ్మాండంగా ప్రస్తుతానికి అయితే. అంటే ఎవరి పాలన బాగా నచ్చింది? చంద్రబాబు పాలనే బాగుంది, టీడీపీ గవర్నమెంట్. అయితే కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది, చాలా మార్పు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా అంటే ఏముంది? చంద్రబాబు గారు ఏంటంటే దగ్గర 30 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు కనుక్కొని ప్రిపేర్ చేసి తయారు చేసేవాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏంటంటే ఈ రోజు గడిస్తే చాలనేవాడు జగన్. అంతే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, అలాగే పాదయాత్ర చేస్తా అని చెప్పి కూడా అనౌన్స్మెంట్ జరిగింది. చేస్తే తెలుస్తుంది కదా ఆయన కూడా, ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకుంటాడు కదా. నెక్స్ట్ ఒకవేళ కర్మగాలి ఆయన వస్తే ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓడిపోవట కారణం ఏంటంటారు? కారణం ఏముంది, మొత్తం వదిలేయడం, వాళ్ళు చూసుకోవడం తప్ప జనాల గురించి ఆలోచించేసింది ఏం లేదు. అంటే ఎమ్మెల్యేల వల్లే ఆయన ఓడిపోవట కారణం అంటారా? ఎమ్మెల్యేల వల్ల కాదు, మెయిన్ మన పైన వాళ్ళు బాగుంటేనే కదా కింద వాళ్ళు కూడా బాగుంటుంది. పైన వాళ్ళ మెంటాలిటీని బట్టే కింద వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సార్ ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్ కానీ తెలంగాణలో కానీ? తెలంగాణలో పాలిటిక్స్ ప్రజెంట్గా అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ వైజ్గా అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి, అంటే కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే. బట్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో అన్నిటిది అంటే డెవలప్మెంట్ అనేది ఇంకా స్టిల్ ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. బట్ వీ కెనాట్ సీ ఎనీ డెవలప్మెంట్ అనేది ప్రజెంట్గా చూడలేకపోతున్నాం ఇంకా. బట్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ డూ ఇన్ ద ఫ్యూచర్. సార్ ఇప్పుడు అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ని చూసుకోకపోతే వాళ్ళ శాలరీలోంచి 15% ఇస్తాము అనేసి అన్నారు. ఎలా ఉంది సార్ ఐడియా? ఎలా ఉంది ఐడియా? అంటే అది మేబీ అందరికి సూటబుల్ కాకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ కొందరు పేరెంట్స్ని చూసుకుంటున్నారు, కొందరు చూసుకోలేకపోతున్నారు. బట్ మేబీ దట్ ఈస్ గుడ్ ఐడియా ఓన్లీ. బట్ అలా ఇవ్వడం కంటే ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తే బెటర్. అంటే ఓకే, వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారో తెలియదు. బట్ పేరెంట్స్ నుంచి అంటే వాళ్ళ పిల్లల నుంచి తీసుకొని ఇన్కమ్ తీసుకొని ఎలా ఇవ్వడం అనేది ఐ డోంట్ నో అది పాసిబుల్ అవుతుందా కాదా. బట్ అదే ఓకే, గుడ్ ఐడియా. బట్ నీడ్ టు టేక్ పేరెంట్స్. బట్ దట్ ఈస్ గుడ్ ఐడియా ఓన్లీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గిపోవడం కారణం ఏంటి సార్ హైదరాబాద్లో? రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని ఎవరు అంటున్నారు? బట్ ఎక్కడ చూసినా బట్ మనం మార్కెట్ మేబీ ట్రాన్సాక్షన్ జరగట్లేదేమో కానీ బట్ కాస్ట్ వైజ్గా అయితే మేబీ ఇన్ ద సేమ్, ఎక్కడ అయితే తగ్గలేదు. బట్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఐ థింక్ సో. అదే కొంతమంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం అంత ఊపు అందుకోవట్లేదు అంటే. బట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. బట్ ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ గురించి ఎంక్వైరీ చేసినా, సో అంటే మెయిన్ ఏరియాస్, సో డెఫినెట్గా రేట్ వైజ్గా అయితే ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు వాళ్ళు. అంటే
సేమ్ రేట్స్ ఉన్నాయి. అంటే తగ్గించడం అనేది ఎక్కడైతే కనబడట్లేదు. ఇప్పుడు చాలా మంది ఏపీలో వెళ్దాం, ఏపీలో కొనుక్కుంటే బాగుంటది అని కొంతమంది మైండ్ సెట్ మార్చడానికి కూడా ట్రై చేస్తున్నారు. అది ఫేకా రియల్? అదంతా ఫేకేలే అండి. ఏపీలో అవుతుంది డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే, రైట్? డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఇయర్స్. సి హైదరాబాద్ డెఫినెట్లీ డెవలప్డ్. ఇట్ ఈస్ నాట్ ఓవర్ ద ఎండ్, రైట్? ఆల్మోస్ట్ 20 years డౌన్ ద లైన్ ఇట్స్ చేంజ్డ్. బట్ అంటే ఇమీడియట్గా ఏపీలోకి షిఫ్ట్ అవుతుంది అంటే జనాల మైండ్ సెట్లు అలా ఉన్నాయి. బట్ ఇట్ మే నాట్ బి ఓవర్ నైట్, ఇట్ వోంట్ హ్యాపెన్. సార్ అసలు హైదరాబాద్లో ఇప్పుడు అంటే సిటీలో పెట్టడమా ఆ పెట్టుబడి మనం ఏదైనా తీసుకోవాలంటే, లేదంటే సైట్స్ కొన్నప్పుడు బయట అవుట్కట్స్? సిటీలో అంటే డిపెండ్ ఆన్ పర్సన్ అఫోర్డబిలిటీ. సో కొందరు బాగా అమౌంట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా దే విల్ లుక్ ఇట్ ఇన్ టు ద సిటీస్ ఓన్లీ. బట్ కొందరు మిడిల్ క్లాస్ పీపుల్, they cannot afford whatever the cost in right now into the city. They may not afford, but definitely they will look into the outside of the cities. If right now, but most probably nowadays people are not looking that much into the investments as a real estate, like real estate. So most of the people are because the situations are even there is no transactions and selling and buying, it is not happening. But if you are going to be inquire any flat even over in the outside of the Hyderabad or inside of the city, definitely there is no reduction in the cost. ఇంతకుముందు అయితే ఓఆర్ఆర్ దగ్గర కొనాలి అంటే అమ్మో ఓఆర్ఆర్ అంత దూరమా అన్నారు. ఇప్పుడు RRR కూడా వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్డు. ఎలా ఉందంటారు రేట్స్ కూడా? అక్కడ పెట్టడం మంచిదేనా? అదండి. ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది కూడా ఆబ్వియస్గా ఇట్ టుక్ అరౌండ్ 10 years డౌన్ ద లైన్. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ అంటే ఓన్లీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ మాత్రమే డెవలప్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఈస్ట్ సౌత్ సైడ్, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ నియర్ బై ఓఆర్ఆర్ ఆల్సో, బికాస్ వెంచర్స్ ఉన్నాయి బట్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్. స్టిల్ సిటీ షుడ్ డెవలప్ నాట్ ఓన్లీ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ద ఏరియా, ఇట్ షుడ్ డెవలప్ ఇన్ టు ద ఆల్ ద sides of the areas. ఎప్పుడు చూసినా మనం వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇట్స్ గుడ్. So even property wise gani whatever it may be, but even high rise apartments, everything came into the west side only. But there is no apartments or there is no much development east side or south side or west side, north side of the city. So only west side of the city in the development is well, but it should develop entire the outer ring road of the city, not only west side of the city. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఫామ్ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే బాగుంటుందా, లేదంటే ప్లాట్స్ మీద? ఫామ్ ల్యాండ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అండి. ఫామ్ ల్యాండ్స్ అన్నారు, ఎంతవరకు అది రియాలిటీయో తెలియదు. బట్ ఇవాళ వీడు చెప్తాడు వచ్చేసి ఒక 10 మ్యాంగోస్ ఇస్తాను, 10 అని ఇది ఇస్తారు. బట్ డోంట్ థింక్ సో. బట్ ఒకటి పీపుల్ ఓవర్ హ్యావింగ్ ద మనీ, if they are going to be invest nearby city in the farmlands as a farmland, but for them maybe it is worthy, they have the money. So maybe if they are going to be investment, some transaction it will happen definitely, some real estate people transactions it will increase. But డబ్బులు లేని వాడు పోయి farmland లో పెడితే వాడికి వేస్ట్. సపోజ్ వాడికి ఫ్యూచర్లో కరెక్ట్ టైంకి ఇన్వెస్ట్మెంట్ అమ్ముకోవాలి అంటే ఆబ్వియస్గా ఇట్ వోంట్ గెట్ ద మనీ. farmland అనేది ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద మనీ, జస్ట్ ఫర్ టు avoid city atmosphere, and if they want to spend some peaceful time in the outside of the city, then for them it is farmland is good. My suggestion is. ఓకే సార్, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నా. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 1 year దాటేసింది. ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్ ఏపీలో అనేది? బట్ రియాలిటీ నాకు తెలియదండి అంత మచ్గా. బట్ మస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ దే ఆర్ డెవలప్మెంట్ సైడ్. ఐ డోంట్ నో definitely, because I never went visited into the AP side. But as per news, doing some development like that we heard, but reality we don't know. But definitely reality చూడాలి. బట్ ఏదో న్యూస్ మస్తు రాస్తారండి. వాడి వాళ్ళ న్యూస్ ఏది వాళ్ళ టీఆర్పీ కోసం మస్తు న్యూస్ రాస్తూ ఉంటారు. బట్ ఇట్ మే నాట్ బి గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ ఉండాలి. సో డెఫినెట్లీ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ థింక్ టు డెవలప్ ద ఐపీఎస్ ఆల్సో. ఓకే, ఎనీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఏమన్నా మీ ఫ్రెండ్స్ సజెషన్ చెప్తుంటారు కదా నార్మల్గా? అది ఒకటండి, సజెషన్ అంటే అనేం లేదు. బట్ స్టిల్ అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంతవరకు ఎప్పుడు ల్యాండ్ పూల్ చేసిందో ఇయర్స్, లాస్ట్ ఇయర్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిందో అదే నీట్ చేస్తున్నారు. అంటే అదే క్లీనింగ్ అవుతుంది కానీ బట్ ఎక్స్ట్రా మొదలు న్యూస్ చూస్తున్నాం, ఎక్స్ట్రా ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాము. బట్ ఫర్ అదర్ని బట్ ఫ్యూచర్ది లాస్ట్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళ ల్యాండ్ పూలింగ్ అనేది వాళ్ళకి దెర్ ఇస్ నో డెవలప్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు
ఆ గవర్నమెంట్లో తీసుకున్న ల్యాండ్ పూలింగ్ అవన్నీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ చేసేసి అట్లీస్ట్ ఒక డెవలప్మెంట్ చూస్తే దెన్ ఫ్యూచర్ దే కెన్ గో ఎడ్. సో ఓన్లీ జస్ట్ హైప్ చేసేసేసి ఒక కోటి ఎకరం ఉన్నది 3 కోట్లు జస్ట్ ఓకే ఇక్కడ అంతా ఇవన్నీ వస్తున్నాయి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ మెట్రో సిటీ అవుటర్ రింగ్ రోడ్ వస్తుందని జనాలలో హైప్ చేసేసి అనవసరంగా మిడిల్ క్లాస్ వాళ్ళని హైప్ చేయడము, ప్లస్ వాళ్ళ ఉన్న డబ్బులను తీసుకుపోయి అక్కడ పెట్టడము, తర్వాత ఒక 5 years డౌన్ ద లైన్ మళ్ళీ గవర్నమెంట్ లేదు అంటే మళ్ళీ ఎక్కడ పోవడం, అంటే లాస్ట్ చూసాం కదా ఇంతకుముందు. అలా కాకుండా ఉన్నదాన్ని అట్లీస్ట్ వాళ్ళు ఇంతవరకు ఏది ప్లాన్లో ఉందో అట్లీస్ట్ దే షుడ్ డెవలప్ దట్ ఏరియా ఫస్ట్, దెన్ దే నీడ్ టు గో ఫర్ అదర్ ఏరియా లైక్ రెస్ట్ ఆఫ్ ద ఏరియా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి ఏంటి సిమిలర్ ఏముంది? Similarities means maybe they are good politicians, I think. Yeah, even Revanth Reddy is but acting as a good politician, and even Chandrababu Naidu also he is having good knowledge definitely, but he is also good, and Jagan Mohan Reddy also is a good, but don't know why it happened, but maybe you will see next time better luck, like maybe he will come into the politics. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? హైదరాబాద్ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అంటే ఒకటి జనాలలో ఒకటి ఏంటంటే ఎంటైర్ ద ఫ్యామిలీ దే ఆర్ ఈటింగ్, ఎంటైర్ ఓన్లీ హోల్ ఫ్యామిలీ దే ఆర్ ఈటింగ్ ద మనీ, లైక్ సమ్ nowadays social media we know, right, everyone is having their hand in mobiles, so someone is putting the messages and sharing all those things, but somewhere maybe some reality it might be there, but so already 10 years down the line అయిపోయింది. సో జనాలు కూడా సమ్ డిఫరెన్షియేషన్ ఆబ్వియస్లీ, రైట్, మనం డైలీ ఒకే దాంతోన ఉండరు కదా, జనాల్లో మైండ్ సెట్లో డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 years ఆల్రెడీ చూసారు, మేబీ రేవంత్ రెడ్డి వస్తుంది, మేబీ ఈమె డూ గుడ్, వాళ్ళు కూడా సమ్ వాళ్ళ కంపెనీ రీసెంట్గా వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, బట్ స్టిల్ దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్, బట్ అంటే వీళ్ళు 2000 ఇస్తే 4000 ఇస్తాము, 7000 ఇస్తే 7500 ఇస్తాం, అలా చేసేసి కూడా జనాలలో సమ్ లైక్ ఓకే మేబీ రేవంత్ రెడ్డి విల్ డూ సమ్ బెటర్ కంపేర్ టు కేసీఆర్ అనుకున్నారు, బట్ మేబీ అదొక రీజన్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏపీలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఏం చెప్తారు? నో ఐడియా అండి స్టిల్. ఓకే, ఇప్పుడు ఏపీలో అంటే 1 termకి మారుస్తూ ఉంటారు, అంటే ఈ 5 yearsకి కొత్త సీఎంని కావాలనుకుంటారు. ఏపీ ఫామ్ అయింది జస్ట్ 5 years బ్యాక్, బట్ మా చేంజ్ అవుతున్నది అనేది మనం వన్ టర్మ్ అంటే కదండి. సో 1 term అంటే ఎస్, బికాస్ ఒకటి స్టిల్ దెర్ ఇస్ నో స్టెబిలిటీ, రైట్, బికాస్ దే డోంట్ హ్యావ్ మచ్ దేర్ లైక్ ఏమి డెవలప్ చేయాలనేది స్టిల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ జనాల్లో ఇప్పుడు 5 years down the line they cannot do it all the right, so maybe Chandrababu Naidu he is not able to do, so let's give it to Jagan Mohan Reddy, maybe he will do it, like ala shift avutunnochu. Now Jagan Mohan Reddy em cheyaledu, so now people are shifted to Chandrababu Naidu. Maybe they will look, if Chandrababu Naidu also if they are not doing, maybe don't know, maybe next time Jagan Mohan Reddy raవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. Yeah, thanks. ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఏపీలో? ప్రజెంట్ చాలా బాగుంది అనిపిస్తుంది. అయితే అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికే కంపేర్ చేస్తే. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, లాస్ట్ గవర్నమెంట్లో 3 capitals అని మొత్తం టైం అంతా వేస్ట్ చేశారు, మొత్తం మనీ అంతా వేస్ట్ చేశారు, ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు అమరావతిని మంచిగా బిల్డ్ చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందనే చెప్పాలి, నడవాలనుకుంటున్నాను. అది నడిస్తేనే కరెక్ట్ అంటావా? అలానే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. సొంత నాన్న స్టార్ట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ని అతను కంప్లీట్ చేయబడి అతను ఏం కొడుకు 5 years టైం ఉంది, ఆ టైంలోనే ఆయన ఇంకా అతను ఇంకేంటి, ఇంకా అతను ఏం చేసినట్టు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబడు, వాళ్ళ నాన్న స్టార్ట్ చేసింది, ఇంకా అంతలోనే ఫెయిల్ అయిపోయాడు కదా అతను. ఇంకేం రాష్ట్రాన్ని ఒక పక్కన అమ్మని చెల్లిని ఇంట్లోంచి బయటకు గంటేశాడు, ఇంకేం చేస్తాడు రాష్ట్రాన్ని అతను? రాకూడదు అతను అంటే అతను. మరి పాదయాత్ర చేస్తానే ఎలక్షన్ ముందు అంటున్నారు, ఏం చేసినా అవదండి. అంత స్క్రాప్ ఉన్నారు వాళ్ళ వెనకాల. రోజా, పేరుని నాని, వీళ్ళు నోరు తెరిస్తే బూతులు, అంబటి రాంబాబు, వర్స్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు వీళ్ళందరూ. క్రిటిసైజ్ చేయడం తప్పితే ఇంకా వీళ్ళకి వేరే పని ఏమీ లేదు. అసలు
ఏపీకి కాదు కానీ సామాన్య ప్రజలకి ఎలాంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరికైనా సరే బేసిక్ నీడ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్. ఇప్పుడు అమ్మ మంచిగా. క్యాంటీన్ ఎలా ఉంది ఓపెన్ అయ్యి? అది మంచి వెరీ వెల్ ప్రాజెక్ట్ అది, అమ్మ క్యాంటీన్. గత ప్రభుత్వంలో మూసేశారు, ఇప్పుడు మ్మ్. ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఆ విషయంలో. మంచి ప్రాజెక్ట్ అది. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఉమ్. గతుకులు వస్తే ఏపీ వచ్చేసిందిరా అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫుల్ ఇంకా నాన్ స్టాప్ 1 ఇయర్లోనే రోడ్స్ అన్ని కూడా కరెక్ట్గా 6-7 అవర్స్లో మనం రాజమండ్రి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. పోలవరం గురించి పోలవరం జరుగుతున్నాయి కదా పనులు. అంటే వాళ్ళు 3 రాజధానులు అన్నారు, ఈయన ఒకటే ఇదే ఉంటది అనేసి కన్ఫర్మ్ 3 చేసి రాజధానులు అతను ఏదో ఫేమస్ అవుదాం అనుకుని అదేదో స్క్రిప్ట్లో స్టార్ట్ చేసుకుని వచ్చాడు. అది వర్కౌట్ అవుతుంది కదా ప్లాన్, 3 రాజధానులు అన్నది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటావు ఏపీ? ఏమో ఎవరు వచ్చినా ఏం చేంజ్ అవుతుందని అనిపించట్లేదు నాకైతే. ఎవరు వచ్చినా మనకి ప్రజలకి పని ఉండి చేతులంటే పని ఉంటే రాజకీయం మనకి ప్రభుత్వంతో అవసరం ఉండదు. ఎవరు వచ్చినా ప్రజలకి ఆ పని లేకుండా చేసి ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు వేస్తాను, కూర్చొని తినండి, మీకు దానికి దీనికి వేస్తానంటే జనాలు సోమరపోతులు చేయడం తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. గత ప్రభుత్వంలో చేసింది అదే పని అందరికీ. కొంతమంది అదే కదా, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయట్లేదు. మరి దానికి అలవాటు పడిపోయారు కదా. పాస్ట్ 5 years నుంచి కూడా అదే అలవాటు పడిపోయారు. సంవత్సరానికి దీనికి 10,000, దీనికి 20,000, దీనికి 15,000, ఆటో డ్రైవర్లకేమో 15,000 అది ఇది అని చెప్పేసేవారు. రోడ్ల మీదకి వెళ్తే కేసులు పెంచేశారు. ఏముంది, అన్నీ మామూలే కదా. అలా ఇవ్వడం ఇలా తీసుకోవడం ప్రతి ఒక్కరికి అంతే కదా. కరెంటు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. జనరల్గా నిత్యావసర సరుకులన్నీ కాస్ట్లు కూడా ట్యాక్స్లు అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ ఈ దేంట్లోనా ఏమీ ఆయన చేసింది ఏమీ లేదు. జనాలు సోమరపోతులు చేయడం తప్ప గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్నా వీటిని కొంచెం తగ్గిస్తే ప్రజలకి ఖాళీగా ఉండకుండా పని చూపించి పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు. ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అంతే. ఇప్పుడు యూత్ అన్నారు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏపీలో ఇయర్లీ ఒక 4 to 5 lakhs మెంబర్స్ డిగ్రీస్ ఏదో ఒక డిగ్రీ బీటెక్ ఏదో ఒకటి చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళకంటూ ఏదో ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, ప్రైవేట్తో ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళకంటూ ఏదో ఒక చిన్నదో పెద్ద జాబ్ ఇలాంటి వర్క్ చేసుకోవడానికి ఏదైనా సోర్స్ చూపిస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అన్న ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఏ విధంగా చెప్పుకోవాలి పాలిటిక్స్ అంటే? అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా? గత ప్రభుత్వం చూసుకుంటే అన్ని అరాచకాలు, రౌడీజము, డ్రగ్స్, గంజాయి అనేకలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఏమీ లేదు. బాబు గారు అంటేనే నీతి, నిజాయితీ, అవినీతికి నిర్మూలం బాబు గారు. జగన్కి బాబు గారికి అసలు పోలికే లేదు. నాగలోకానికి ఉన్నంత తేడా, నక్కకి నాగలోకానికి తేడా. ఇంకా అమలవుతున్నాయా పథకాలు? మొన్న అమలైంది కదా. ఇప్పుడు మొన్న అమ్మ తల్లికి వందనము వాళ్ళు ఒకరికే చెప్పారు. మేము 4 ఉంటే 4కి ఇచ్చిర్రు, 3 ఉంటే 3, 2 ఉంటే 2, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిర్రు బాబు గారు. అది బాబు గారు ఒక్క పథకానికి చూసుకోవచ్చు బాబు గారు నిజాయితీ ఎంత ఉందనే దానికి. ఓకే, బాబు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది అంటారు? హైదరాబాద్ని మించిపోతుంది. అప్పుడు 2020 అంటే ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు 2047 అంటే కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి డబల్ ఉంటుంది అది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కన్నా రియల్ ఎస్టేట్ ఏపీకి వెళ్తే బాగున్నావు అంటున్నారు. ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త దానికి కోరుకుంటారు. ఇప్పుడు అమరావతి అనేది కొత్తది కాబట్టి అక్కడే ఎక్కువ రియల్ ఎస్టేట్ కొంచెం పెరుగుతుంది హైదరాబాద్ కంటే రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు రాజధాని అన్నావు, అమరావతి ఫిక్స్ చేశారు. ఫిక్స్ ఉన్నప్పుడు 3 అన్నారు. దాని గురించి 3 అంటే ఆయనకే తెలియాలి. ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్న సంగతి జగన్ ఒక్కనికే తెలుసు, వేరే ఎవ్వరికి తెలియదు. అది ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఎవరు? 5 సంవత్సరాలు తల్లికి చెల్లికి బయట పంపించాడు, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఇంకా ఆయన అంత పని కావాలి ఎవరు ఉండరు. ఇంకా అవసరంకి అవకాశవాది రాజకీయాలు చేస్తాడు ఆయన. మొన్న పోతే కారు కింద టైర్ కింద తొక్కుకుంటూ పోయాడు. మొన్న పోతే మామిడికాయలు, ఇంకా రేపు పోతే ఏం తొక్కుతాడో తెలియదు. అలా ఉంటుంది ఆయన పరిస్థితి. ఓకే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఉండుంటే నేను మీరు చేసిన తప్పులన్నీ చెప్తా అని చెప్పి ఆయన తప్పులు ఆయన చూసుకోమని చెప్పు. మా తప్పుల గురించి చెప్పడం కాదు, ఆయన తప్పులు ఏమేమి చేసిండు అనేది ఆయనకే తెలుసుకోమని చెప్పు. ఆయన తప్పులు తెలుసుకోవాలంటే వాళ్ళ చెల్లిని అడగమను, లేదంటే వాళ్ళ తల్లిని అడగమను. వాళ్ళ తప్పులు చేసింది వాళ్ళ చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు ఉన్నారు కదా, సునీతమ్మను కూడా అడగమని చెప్పు. ఆమె చేసింది ఏమేమి తప్పులు చేసాడు అనేది.
ఎలా ఉందంటే రెడ్ బుక్ పాలన అమలు అవుతుందా? రెడ్ బుక్ అనేది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఓన్లీ భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అలాంటిది ఏమి ఉండదు. అవన్నీ వాళ్ళ ఊహాగానాలు. వాళ్ళు చేసింది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మేము రాజారెడ్డి రాజ్యాంగం నడిపినాం కాబట్టి వాళ్ళు కూడా అలా నడుపుతారేమో అనేది, కానీ అది అన్నీ ఫేకు. మా దగ్గర ఉన్నది ఓన్లీ అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే నడుస్తుంది, వేరే రాజ్యాంగం ఏం నడవదు. ఓకే, ఇప్పుడు బాబు గారు కాకపోతే నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది? నెక్స్ట్ సీఎం అంటే అది బాబు గారు ఉన్నంత వరకు బాబు గారే. తర్వాత అనేది బాబు గారు నాకు వద్దులే అని ఎవరికైనా ఇద్దాం అనుకుంటే అది బాబు గారు చూసుకుంటారా, లేకపోతే ఇంకోటి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మా టీడీపీ అభిమాని, కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు పలగొట్టినప్పుడు ఏమాత్రం స్పందించలేదు. ఆయన వైసీపీకి కోవర్డ్గా పనిచేసిండు. ఫస్ట్ పాయింట్. మేమే సొంతంగా పోయి స్పందించామంటే రాజశేఖర రెడ్డికి ఎన్టీ రామారావుకి పోల్చిండు ఆయన. అప్పుడే బాబు గారు ఆయన మీద ఫైర్ అయ్యారు. అంటే అలా పోల్చడం తప్పు. ఎన్టీ రామారావు ఏంటిది, వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది దాని మీద బాబు గారు స్పందించారు, చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అనేది ఆయన పార్టీకి దగ్గరగా లేడు, ఆయన చాలా దూరంలో ఉన్నాడు ఇప్పుడు. అంటే పార్టీ మాదే పార్టీ అని చెప్పినప్పుడు ఆయన స్పందించాలి. ఎవరో ఒకరు చెప్పినప్పుడు స్పందించడం ఏంది? మా తాతగారి విగ్రహం ఎందుకు పలగొట్టాలి, ఎందుకు చేయాలని ఒక్క మాట అయినా ఉంటే మేము కూడా ఎన్టీఆర్ అభిమానిగా మేము కూడా సంతోషిస్తాం. కానీ సినిమాలు వచ్చినప్పుడు నందమూరి అభిమానులు కావాలి, పార్టీకి కష్టాలు వచ్చినప్పుడేమో ఇద్దరికి పోలికలు ఒకటే అంటే అది సరికాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ ఉంది టీడీపీకి? ఇప్పుడు ప్రజెంట్ అయితే కూటమి పాలన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మొన్న చెప్పారు కాదు, 10-15 సంవత్సరాలు బాబు గారి నాయకత్వమే ఉండాలని చెప్పారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండిపోతుంది అంటే ఒక ముక్కలో చెప్పాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? మొన్ననే బాబు గారు చెప్పారు కదా, వైసీపీ అనే మొక్క ఇంకా ఆంధ్రాలో ఎదగదు, ఖతం అయిపోయింది. అది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. అది తెలుసుకుంటే అన్నీ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు అంటే చాలా మంది మాటలు అన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఏంటి తిట్టిందా? వాళ్ళకి దేవుడు ఆల్రెడీ శిక్ష వేస్తున్నాడు, మేము వేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఒక్కొక్కసారి రెడ్ బుక్ అంటే గుండె పోట్లు వస్తున్నాయి, కాలు జారి పడుతున్నారు బాత్రూంలోకి, మళ్ళీ పారిపోతున్నారు. మొన్న లిక్కర్ స్కామ్లో పారిపోతే కేరళలో అక్కడ బెంగళూరు దగ్గర పట్టుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఇవాళ మళ్ళీ కోర్టు ఏమి ఇచ్చింది, ఆస్తులు జప్తు చేసుకోమని చెప్పేసింది. 32,000 కోట్లు ఎంతో జప్తు చేసుకోండి అని కోర్టు నోటీస్ కన్ఫర్మ్ చేసేసింది. వాళ్ళ అవినీతిని వాళ్ళే దేవుడే శిక్షిస్తాడు కదా, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. జగన్కి కూడా దగ్గరలోనే ఉంది పక్కా. అంతే. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటింది, ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? బేసిక్గా ఒకవైపు అయితే బాగుందని చెప్పాలి, ఇంకో వైపు అయితే బాగాలేదని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఎవరు పోయి వైసీపీ వాళ్ళ ఇంటి మీద దాడి చేయమని చెప్పారు. బేసిక్గా మరి టీడీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారేమో తెలియదు. కొంతమంది అయితే ఇళ్ళ మీదకి రావడం, అంటే వాళ్ళు బెటర్ ఏమన్నా కొంచెం పనులు చేస్తే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. స్టిల్ వీళ్ళైతే పెద్దోళ్ళు చేస్తున్నారు, ఇంకా కొంచెం బెటర్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఏంటి రెడ్ బుక్ పాలన? అంటే రెడ్ బుక్ పాలన అంటే జరుగుతుందని నేను కొన్ని దగ్గర చూసాను, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది. బేసిక్గా నేను హైదరాబాద్ వచ్చినా, నేను పెద్ద పట్టించుకోవట్లేదు పాలిటిక్స్. సో ఇంకా నాకు తెలిసిన తోటికైతే ఇంకా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. లాస్ట్ టైం జగన్ గారు కూడా బాగానే చేశారు, స్టిల్ ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది. ఇప్పుడు అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి బెస్ట్ అనే చెప్పాలన్న, ఎందుకంటే సెంట్రల్ ఉంటుంది కదన్న మన ఏపీకి. ఇప్పుడు జగన్ తీసుకెళ్ళి మన అక్కడ పెట్టినాడు, ఇక్కడ వైజాగ్లో. సో ఇప్పుడు వైజాగ్లో పెట్టడం వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది. ప్లస్ ఏమంటే ఆల్రెడీ ఇది డెవలప్డ్ కాబట్టి కొంచెం బడ్జెట్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పి తను చూశాడు. సో ఇప్పుడు ఇక్కడ పెడితేనేమో కొంచెం మిడిల్ ఆఫ్ ది ఏపీ ఉంటుంది కాబట్టి నాకైతే అమరావతి బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ లాంగ్ టైం, అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టొచ్చు అది డెవలప్ అవడానికి బేసిక్గా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year దాటేసింది, ఓకే వచ్చే అవకాశం ఉందంటే ఇచ్చే అవకాశం ఉందా? ఏమో అది నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అనుకుంటున్నాను నేనైతే బేసిక్గా అది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ల ముందు, అదే ఎలా ఉండబోతుంది ఒకవేళ చేస్తే? పాదయాత్ర అనేది ఏదో కొంచెం పాదయాత్ర చేస్తే గెలుస్తారనేది ఒక నమ్మకం లాగా అయిపోయింది అన్న. అంటే ఏపీలో బేసిక్గా అంటే ఎవరు ఓడిపోలేదు ఇంత మట్టికి పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు. ఏమో అది వెళ్ళి ఇక మనుషుల్లోకి వెళ్ళి ప్రజలు అన్నీ తెలుసుకొని మంచిగా చేస్తే వెల్ అండ్ గుడ్. నార్మల్గా మళ్ళీ వచ్చి అదే పాలిటిక్స్ చేస్తూ
ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అదే డబ్బులు తింటూ ప్రజలకు ఏం చేయకుండా బేసిక్గా ప్రజలే పిచ్చోళ్ళు అన్న చెప్పాలంటే. ఏమంటే మనం ఓటేస్తున్నాం కదా, ఓటేసే ముందు డబ్బులు తీసుకోకుండా దేనికి వేస్తున్నాం ఏం వేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది. డబ్బులు తీసుకుంటారు, ఎవడికి ఓటేస్తారు, దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పనులు చేయలేదు అంటారు. ఎందుకు చేస్తారు? నువ్వు డబ్బులు తీసుకోలేదు అనుకోనా, నీకు అడగడానికి క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా. డబ్బులు తీసుకుంటావు, తర్వాత నాకు అది చేయలేదు, అది పడలేదు, ఇది పడలేదు అంటే ఎందుకు చెప్పనా? కొన్ని ఇంకా మనం ఒక హైదరాబాద్ అలా ఇలా కొంచెం అవ్వాలనుకుంటే కొన్ని పథకాలు తగ్గించాలన్న. బేసిక్గా కొన్ని అన్నెసరీ పథకాలు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదని నా ఫీలింగ్. బట్ వాళ్ళు మనకన్నా ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకేం తెలుసు మనకేం తెలియదు కదా అది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు అన్న. బేసిక్గా అన్నీ పట్టించుకుంటున్నారు, ఇంకా పట్టించుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఆయన నార్మల్ మనిషి ఏం కాదన్న, ఎందుకంటే సినిమాల్లో అంత పెద్ద స్టేజ్లో ఉండి చిరంజీవి వాళ్ళ తమ్ముడు చాలా బాగా కష్టపడ్డాడు సినిమాల్లో కూడా. నేను ఫ్యాను బేసిక్గా, ఆయనకి చాలా బాగా యాక్ట్ చేస్తాడు. బట్ ఇంకా పాలిటిక్స్లో ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఇంకా చేస్తాడు ఆయన డామ్ షూర్గా, ఇంకా చేయాలి. ఫ్యాన్ అన్నా ఒకటి అడుగుతున్నా, ఎలా ఉంది ఫ్యాన్? నా ఫ్యాన్ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న, మర్చిపోవద్దు. అంటే నార్మల్గా ఫ్యాన్ అంతే. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు ట్రైలర్? ఓకేనా, బాగానే ఉంది అనిపిస్తుంది. వార్ 2 గురించి వెయిటింగా? వార్ 2 వస్తే చొక్కాలు చింపుకోవడమే ఇంకా. ఓకే, ఇప్పుడు ఒకవైపు హృతిక్ రోషన్ బాడీ, ఒకవైపు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుందంట? ఇంక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నేను ఏం మాట్లాడతాను చెప్పండి, ఆస్కార్లోనే మాట్లాడేసినారు కదా, ఇంకేం మాట్లాడతాను చెప్పు. మనం ఆ స్టేజ్ కూడా కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు అదే డేట్కి కూలీ రాబోతుంది. ఏది అంటే ఎలా రెండు ఎలా ఉండబోతాయంట? కూలీ కూడా బాగానే ఉంటుంది అన్న, ఎందుకంటే లోకేష్ కనకరాజు ఏమీ నార్మల్ డైరెక్టర్ కాదు. బేసిక్గా మాస్టర్, విక్రమ్ అవన్నీ చూస్తేనే మనం చెప్పొచ్చు ఎట్లాంటి డైరెక్టర్ అనేది, డైనమిక్ డైరెక్టర్. సో తను కూడా బాగానే చేస్తాడు, 2 హిట్ అయితే నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ అన్న, బాయ్.